అమరావతి రాజధాని నగరంలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సమీక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా 22 సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలను చర్చించారు. 7 సంస్థలకు తాజా కేటాయింపులు మరియు 11 మునుపటి కేటాయింపులకు సవరణలను ఉపసంఘం ఆమోదించిందని మంత్రి నారాయణ తెలిపారు. భారత వాతావరణ శాఖ, ఈటీపీఆర్, కరూర్ వైశ్య బ్యాంక్, నబార్డ్ ఆన్లైన్ మరియు పిఎన్బి ఇండియా మరియు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కోసం భూ కేటాయింపులు ఆమోదించబడ్డాయని తెలిపారు. అమరావతిలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. 22 ఐటమ్స్ మీద యాక్చువల్ గా ఈ రోజు డిస్కస్ చేశారు. అందులో వచ్చి 7 న్యూ ప్రపోజల్స్, 11 ప్రపోజల్స్ కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద. అదే విధంగా ఒక వచ్చి పెండింగ్ లో పెట్టారు. వీటిలో ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్స్ రెసిడెన్షియల్ అకామిడేషన్ యాక్చువల్ గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు, అది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక 1 acre ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈపీటీఆర్ కి 0.74 acre, కరూరా వైశ్య బ్యాంక్ కి 0.4 acre, నాబార్డ్ కి ఒక 1.1 acre, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి 1/2 acre, అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కి 2 acres ల్యాండ్స్ ని ఈ రోజు ఇచ్చి ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేయలేదు, దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేశారు. అమరావతి రాజు అందరికీ తెలిసిందే ఈరోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రం అంతా, దేశం అంతా మన అమరావతి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడుతుంది.